అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం జరిగింది. అది ఒక్కటే ఈ 2020 చట్టంలో మంచి కార్యక్రమం. దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో. ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో, ముటేషన్ అయిందో, దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు, ఏదైతే వారసత్వ పరంగా వంశపారంపర్యంగా ఏవైతే భూములు సక్రమిస్తాయో, ఆ కుటుంబానికి వస్తాయో, ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి 2020 చట్టంలో ఉంది అధ్యక్ష. దానితో వంశపారంపర్యంగా వచ్చే టైటిల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో, పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఆ కారణంగా వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో, ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్పాట్లోనే ముటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అయితే అక్కడి నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే, వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మూడో భాగం, ఈ రిజిస్ట్రేషన్లో మూడో భాగమైంది ప్రధానమైంది అధ్యక్ష. వారసత్వం. అదే రకంగా క్లియర్ టైటిల్తో కాకుండా కోర్టుల ద్వారా, ఓఆర్సీ ద్వారా, 38E ద్వారా ఇలా ఒక 14 రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 14 రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో, ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది ముటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది. అదే రకంగా ఆర్డీఓ గారి పైనున్న Honorable Speaker, sir. Sir, I just need one clarification from the chair, sir, is that the bill has been introduced now. The silent features are being getting read by the Honorable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was told and informed that it has been suspended
It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said that it has been announced in the House that the bill will be introduced, and today itself the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, that you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for a members to submit their amendments. And now that, sir, last night also, sir, at 12 o'clock on the website, in the agenda, it was mentioned, sir. रात के 12 बजे आ रहा है साहब हमारे को एजेंडा, और ये बिल इतना बड़ा है, इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं, अपने अमेंडमेंट्स भी दे सकते हैं. We can give our good suggestions also in this bill, sir, because earlier government has committed big mistakes and blunders in this, sir. We do not want the same mistakes to be repeated again by the Congress government. So kindly I request the Honorable Chair to give us a time to submit our amendments, and we can continue this debate tomorrow, sir, after your briefing on the bill, sir. Yes, amendment के लिए मौका दीजिए. అయితే గౌరవ సభ్యులు ఏవైతే నేను క్లారిఫై అంటే నేను మాట్లాడుతున్నా, మినిస్టర్ సాబ్ క్లారిఫై నేను దాని గురించి కూడా మనం అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అధ్యక్ష.